ప్రస్తుతం మనం రాజమండ్రిలోని ఇరుపక్క గ్రామంలో ఉన్న తేజ గారి దగ్గర ఉన్నాము. వారు డైరీ ఫామ్ ఆవులను బర్రెలది డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వారు ఎన్నేళ్ళ అనుభవం ఉంది వారికి. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బ్రీడ్ రకం ఏంటిది, అలాగే వాళ్ళు పాలు ఎక్కడ విక్రయిస్తారనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకున్నాం. తేజ గారు నమస్తే సార్, చెప్పండి సార్. మీరు ఎన్నేళ్ళ నుంచి? 14 years నుంచి చేస్తున్నాను. 2012లో స్టార్ట్ 13లో స్టార్ట్ చేసాం. 4 యానిమల్స్ స్టార్ట్ చేశారు. 4 కోసం అంతకుముందు చిన్నప్పటి నుంచి పాడి ఉండేది. పాడి ఉంటే ఆ అలవాటు మీద అప్పుడు వరి తోట అది చేస్తే లాస్ వచ్చిందని చెప్పేసి మానేసి 4 యానిమల్స్తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఒక 3 years 2007 వరకు రన్ చేసి ఆఫ్ చేశారు అన్నమాట. మళ్ళీ కల్టివేషన్లోకి దిగారు. తర్వాత మళ్ళీ 2008లో మా బాబాయ్ వచ్చి పెడితే మళ్ళీ ఆవులు పెద్ద ఆవులు తీసుకున్నాం. హెచ్ఎఫ్ కంప్లీట్గా ప్యూర్ హెచ్ఎఫ్ తీసుకున్నాం. ఆ టైంలో క్లిక్ అవ్వలేదు. తీసుకున్నవి అట్మాస్ఫియర్ కండిషన్స్ అది మ్యాచ్ అవ్వక అప్పుడు కొంచెం డెత్ రేట్ ఎక్కువ ఉండేది. చనిపోయి తీసుకొచ్చిన ఒక 4-5 months తట్టుకోలేక హీట్గా తిని చనిపోయాయి అన్నమాట. మళ్ళీ మేము 2012లో రీస్టార్ట్ చేసాము గేదెలతో. సింగిల్ షెడ్తో స్టార్ట్ చేసాము. సింగిల్ షెడ్ నుంచి 2012లో స్టార్ట్ చేసి అలా ఒక 10-15 బఫెలోస్ చేసాం. తర్వాత 2016లో నేను జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత 1 year మా తాతగారు ఫాదర్ చూసుకుంటే ఆ టైంలో పాలిటిక్స్లో తిరిగేవారు. అప్పుడు డైరీ కంప్లీట్ లిఫ్టప్ చేస్తే నేను ఇంకప్పుడు మళ్ళీ జాబ్ స్టార్ట్ చేసిన మళ్ళీ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ డైరీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ 2017లో ఫ్రెష్గా రీస్టార్ట్ చేస్తాను డైరీ. ఎందుకని ఇన్నిసార్లు బయటికి పోయి మళ్ళీ వచ్చి అంటే దీనిపైన మక్కువ లేదంటే? డైరీ ఫామ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అండి మామూలుగా నాకు. నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలుగా పొలంలో ఉండేవాడిని. అలా నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు అది మార్నింగ్ మిల్కింగ్ చేసి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మిల్కింగ్ చేసేవాడిని. అది సరదా అలాగా వాటితో. ఇంకోటి ఏంటంటే మీరు అనుకున్నంత ఆదాయం ఇందులో లేక పదే పదే తీసేయటం మళ్ళీ రావటం అలా కాదండి. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దిగింది ఇప్పుడు 2018 నుంచి ఇంకా కంప్లీట్గా మొత్తం. అంటే ఇంకా అంతకుముందు నేను చదువుకునేవాడిని. మీరు చదువుకునేవారు? మా ఫాదర్ వాళ్ళు చూసి మా ఫాదర్ పాలిటిక్స్లో కూడా ఇలా తిరిగేవారు. దాంతో ఇంకా కంప్లీట్గా ఎప్పుడు పెట్టలేదు. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసిందంటే ఇంకా 2018 నుంచి ఇంకా రీస్టార్ట్ అనుకోవాలి. ఓకే, కంప్లీట్గా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని జీవాలు? ఆల్మోస్ట్ ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని బర్రెలు? 32 వరకు 24 ఏమో కౌస్ ఉంటాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ 3 daysలో పర్చేస్ చేసాం వాళ్ళు ఒక 7 కౌస్ వరకు 7-8 కౌస్ వరకు. అంటే మిల్కింగ్ ఇప్పుడు తక్కువ ఉందని చెప్పేసి టార్గెట్ రీచ్ అవ్వాలని అట్లీస్ట్ మనం ఒక 50 యానిమల్స్ వరకు చేయాలని చెప్పేసి మళ్ళీ డెవలప్ చేస్తాం. స్టార్టింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ సింగిల్ షెడ్ ఉండేది. దాని తర్వాత దీన్ని చేసాం. దీని తర్వాత మళ్ళీ అట్ సైడ్ షెడ్ వేసాం. తర్వాత మళ్ళీ అది అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఆవుల కంటే బర్రెల కంటే కూడా ఆవులే ఎక్కువ తెచ్చుకున్నారు. మరి కారణం ఏంటి అంటే? ఎందుకంటే ఇప్పుడు బర్రెలు ఇప్పుడు పాలు సేల్స్ ఉన్నాయి అనుకోండి, సేల్స్ ఉంటే మనం 70 రూపీస్ వస్తాం. 70 రూపీస్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తున్నారు కదా, ఇలా వచ్చి పట్టుకెళ్తారు. రిమైనింగ్ మిల్క్ ఇంటి దగ్గర సేల్ చేస్తాం. అలా అయిపోతాయి. కానీ మనకి ఏమైనా మిగిలిపోతే మళ్ళీ క్యాన్ దగ్గర పోస్తే మనకు పడేది 55-60 రూపీసే పడతాయి. దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం